హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మన ఛానల్లో ఇచ్చేటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము గత డిఎస్సి ఎగ్జామ్లో అడిగినటువంటి జీకే ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. ఓన్లీ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇది పార్ట్ 3 వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోలు చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వీడియో లింక్ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో తప్పకుండా డ్యామ్ షూర్గా ఆ యొక్క వీడియోలు చూసిన తర్వాత ఈ యొక్క వీడియో అయితే చూడండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక స్కూల్ అసిస్టెంట్ కానీ ఎడ్జిటి కానీ ఏదైనా సరే ఈ యొక్క మీకు స్కోరు ఈ యొక్క జాబ్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అందులో ముఖ్యంగా జీకే. ఓకే, సో ఈ యొక్క ప్రశ్నలు మీకు మళ్ళీ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. ఓకే, ఎక్కడి నుంచి ఏ ప్రశ్నలు వస్తాయని మీరు బాగా గమనించండి. అండ్ నేను ఇక్కడ ఫుల్ఫిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాం. డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వీరి జ్ఞాపకార్థముగా. సో మీరు గుర్తుపెట్టుకోండి, డిఎస్సికి సంబంధించి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా సింపుల్గా ఉంటుంది. దానికి మీరు కష్టపడి చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది మీరు అవగాహన చేసుకోండి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి. అంతే, ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడి నుంచి ఏమొస్తుంది, ఎంత చదవాలి అనేది మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి. గుర్తుపెట్టుకోండి, నోబెల్ బహుమతి గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అవార్డుల్లో భాగంగా అడుగుతారు. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి మనము. ఆప్షన్ ఏ వచ్చేసి శామ్యుల్ నోబెల్, అలాన్ నోబెల్. ఆప్షన్ సి వచ్చేసి శామ్ నోబెల్ అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్. సో మీకు తెలిసిన విషయమే కదా, ఈ యొక్క నోబెల్ బహుమతిని 1901లో తొలిసారిగా ప్రదానం చేయడం జరిగింది. సో మీకు ముఖ్యంగా ఈ యొక్క నోబెల్ అవార్డు అనేది 6 రంగాల్లో ఇస్తారు, ప్రధానంగా 6 రంగాల్లో. అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ యొక్క నార్వే అకాడమీ, నార్వే దేశపు ఇచ్చేటువంటి అవార్డు పేరేంటి అన్నది మీకు స్పెసిఫిక్గా అడుగుతారు. ఎందుకంటే 6 అవార్డుల్లో 5 వచ్చేసి స్వీడన్ వాళ్ళు ఇస్తే 6వది వచ్చేసి శాంతి, పీస్ఫుల్గా ఇచ్చేసేది ఏంటంటే నార్వే దేశస్తులు ఇస్తారు. నార్వే దేశం అని చెప్పొచ్చు మనం ఈజీగా. ఓకే, అండ్ మిగతా 5 రంగాలు మీకు తెలుసు కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ వైద్యశాస్త్రము, ఎకానమీ అండ్ ఇంకొకటి వచ్చేసి లిటరేచర్లో ఇస్తారు. సో ఒక్కసారి మీకు వర్డ్ సాహిత్యము అనే పదం యూజ్ చేయకుండా లిటరేచర్ అంటారు. లిటరేచర్ అన్నా సాహిత్యం అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో గుర్తుపెట్టుకుని నోబెల్ బహుమతి నుంచి ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్గా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్, జాతీయ పతాకంలోని అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారా ఈ కాలంలో అంటే అడుగుతారు, చెప్పలేము, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అడుగుతారు డ్యామ్ షూర్గా. సో మీకు తెలిసిన విషయమే, ఆకుల సంఖ్య వచ్చేసి 24. సో యొక్క 24 గంటలు తెలియజేస్తుంది. ధర్మచక్రం అని కూడా అంటారు దీన్ని ఒక్కోసారి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష. గుర్తుపెట్టుకోండి, అధికార భాషల గురించి కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ సెకండ్ వచ్చేసి ఉర్దూ. ఇలాంటి అధికార భాషల గురించి కూడా అడుగుతారు. అండ్ ప్రజెంట్ దేశంలో ఈ యొక్క భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అధికారిక భాషలు ఏంటి అని కూడా అడుగుతారు. సో ఇలాంటివి ఏ కోణంలో అయినా సరే డిఎస్సీలో అడగచ్చు క్వశ్చన్. ఓకే, ఇది జీకే కాబట్టి జీకే అనేది సముద్రం లాంటిది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష ఏంటి అని అడిగారు. సో ఇంగ్లీష్. సో మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్ ఈ 2 రాష్ట్రాలకు అధికారిక భాషగా ఇంగ్లీష్ ఉంది. అండ్ చాలా రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్ అనేది 2వ అధికార భాషగా ఉండొచ్చు. బట్ అరుణాచల్ ప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఉంది? సో ఇది మీకు ఇంతకుముందు ఈ ప్రజెంట్ ఈ యొక్క ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియాన్ని 1922లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం అంటారు. ఎక్కడ ఉంటుంది ఇది? ముంబై ప్రదేశంలో ఉంటుంది, ముంబై నగరంలో ఉంటుంది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం అన్నా లేదంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం అన్న ఒకటే ఫ్రెండ్స్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు. సో దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు వచ్చేసి కోల్కతా ఓడరేవు. హుగ్లీ నది మీకు ఐడియా ఉంటుంది, హుగ్లీ నది. సో దానికి సమీపంలోనే ఉంటుంది ఈ యొక్క నది ఆధార ఓడరేవు. దేశంలో ఒకే ఒకటి అనమాట ఈ యొక్క నది బేస్డ్ ఓడరేవు. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన సంవత్సరము. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 2017 ఫిబ్రవరి 15న ఈ యొక్క ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చేసి 2017 ఫిబ్రవరి 15న ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. సో ఏ రాకెట్ పేరు వచ్చేసి పిఎస్ఎల్వి C-37. పిఎస్ఎల్వి C-37 అనేటటువంటి రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపిన సంవత్సరం ఏది అని అడిగారు. 2017 ఫిబ్రవరి 15వ తేదీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బాల్ పాయింట్ పెన్నును మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆవిష్కర్తలు ఆవిష్కరణల గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నది ఎవరు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే జాన్ జే లౌడ్, నికోలా టెస్లా అండ్ 10 నాట్ అండ్ ఎడ్విన్ టి హోమ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాన్ జే లౌడ్. సో మీరు ఇలాంటివి ఎక్కువ గుర్తుపెట్టుకోలేము అన్నప్పుడు మీరు గుడ్డు గుర్తు పెట్టుకోవాలి. దాన్ని కొండ గుర్తులు అని అంటారు. జాన్ జే లౌడ్. సో లౌడ్. సో పెన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లౌడ్గా అరుస్తారు. సో బాల్ పాయింట్ పెన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లౌడ్ అంటే గట్టిగా అరుస్తారు అని అర్థము. సో బాల్ పాయింట్ పెన్ లౌడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, న్యూమోనియా వల్ల ప్రభావితం అయ్యేటువంటి అవయవం ఏది? సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. విటమిన్స్ గురించి, లేదంటే ఈ యొక్క వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది, సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి ఏది, ప్రోటోజో వల్ల వచ్చే వ్యాధి ఏవి, ఇలాంటి గురించి అడుగుతారు. విటమిన్స్ గురించి విటమిన్ ఏ శాస్త్రీయనామము, విటమిన్ ఈ శాస్త్రీయనామం ఇలాంటివి అడుగుతారు. సో ఇక్కడ న్యూమోనియా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశము కుటుంబ నియంత్రణను అమలుపరిచింది? సో ఇది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి. ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భారతదేశం యొక్క ప్రపంచంలో తొలిసారిగా యొక్క కుటుంబ నియంత్రణను 1952 ఆ యొక్క ప్లానింగ్ సంవత్సరంలో దీన్ని అమలు చేయడం జరిగింది. సో మరోసారి అడిగే అవకాశం ఉంది, చాలా ఎగ్జామ్లో అడుగుతారు ఇది డెఫినెట్గా. నెక్స్ట్, ప్రపంచంలో పొడవైన నది. సో లాంగెస్ట్ రివర్ ఏది ప్రపంచంలో అని అడిగారు. సో ఆప్షన్స్ వస్తే బ్రహ్మపుత్ర, నైలు నది, అమెజాన్ అండ్ గంగా నది. సో భారతదేశంలో అతి పొడవైన నది వచ్చేసి గంగా నది, 2525 కిలోమీటర్ల ప్రవహిస్తుంది. అండ్ ప్రపంచంలో పొడవైన నది వచ్చేసి నైలు నది. సో నైలు నది ప్రపంచంలో పొడవైన నది, లాంగెస్ట్ రివర్ అంటారు. దాదాపు 6650 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది ఈ యొక్క నైలు నది. ఓకే, నెక్స్ట్, ఫ్రాన్స్ రాజధాని మరియు కరెన్సీలు గుర్తుపెట్టుకోండి. ఇది డ్యామ్ ష్యూర్గా రాజధానుల గురించి చదువుకోండి, అలాగే కరెన్సీల గురించి చదువుకోండి. వివిధ దేశాల మనకు అధ్యక్షులు ఉంటారు, అలాగే ప్రధానమంత్రులు ఉంటారు, రీసెంట్గా ఎన్నికైన వాళ్ళ గురించి కూడా డెఫినెట్గా అడుగుతారు మీకు. ఓకే, సో ఇక్కడ ఫ్రాన్స్ యొక్క రాజధాని మరియు కరెన్సీలు వరుసగా అని అడిగారు. సో ఫ్రాన్స్ రాజధాని మీకు తెలిసే ఉంటుంది ప్యారిస్. సో ఇక్కడ ప్రతి ఆప్షన్లో ప్యారిస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ కరెన్సీ అనేది ఇంపార్టెంట్, కరెన్సీ గురించి కూడా అడిగారు. సో మీకు తెలిసిన విషయమే, ఫ్రాన్స్ రాజధాని కరెన్సీ వచ్చేసి యాజ్ యూజువల్గా యూరో ఉంటుంది. అండ్ బ్రిటన్ కరెన్సీలు, అలాగే ఈ యొక్క యూరోలకు సంబంధించి కూడా గుర్తుపెట్టుకొని మీకు ఆ యొక్క యూరో కరెన్సీలు కూడా అన్నీ మీకు ఒక కోడ్ రూపంలో ఒక వీడియోలో చెప్తాను, అక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. సో ఒక డే గురించి కూడా అడుగుతారు. డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డే, ఏదైనా ఒక డే గురించి అడుగుతారు. ఇక్కడ ప్రపంచ ధరిత్రి. సో మీకు ఒక్కసారి ధరిత్రి అంటే ఏంటో చాలామంది తెలియదు. సో తెలుగులో అర్థం కానప్పుడు ఇంగ్లీష్లో చూడండి. సో ఇంగ్లీష్లో మీకు యాజ్ యూజువల్గా ఎర్త్ అనే పదం ఉంటుంది. సో ప్రపంచ ఎర్త్ డే ఎప్పుడు ఉంటుంది అంటే వరల్డ్ ఎర్త్ డే ఏప్రిల్ 22వ తేదీ ఉంటుంది, ఏప్రిల్ 22వ తేదీ. అండ్ మార్చి 8వ తేదీ వచ్చేసి వరల్డ్స్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అండ్ మార్చి 22 వచ్చేసి మీకు తెలిసిన విషయమే ప్రపంచ నీటి దినోత్సవం, వాటర్ డే, వరల్డ్ వాటర్ డే జరుపుకుంటారు. నెక్స్ట్, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత. ఒక పుస్తకం గురించి కూడా డిఎస్సీలు అడుగుతారు. సో ఆప్షన్స్ చూస్తే నెహ్రూ, అంబేద్కర్, అబ్దుల్ కలాం అండ్ రాజాజీ. సో వింగ్స్ ఆఫ్ ఫైర్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరంటే అబ్దుల్ కలాం. ఓకే, సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే రెడీ చేశాను. ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు అండ్ లేటెస్ట్ అప్డేట్ ఇది. సో క్వశ్చన్ ఫర్ యూ అనేటువంటి ఒక ఎడిషన్ ఇది. సో బ్రిక్స్ కూటమిలో క్వశ్చన్ ఏంటంటే, బ్రిక్స్ కూటమిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? సో ప్రజెంట్ అంటే ఏంటి, 2024 ఈ యొక్క జూన్ 26 నాటికి
ఈ యొక్క బ్రిక్స్ కూటమిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి? సో మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను గట్టిగా, బ్రిక్స్ కూటమి నుంచి డ్యామ్ షూర్గా డిఎస్సిలో ప్రశ్న వస్తుంది. ఎందుకంటే బ్రిక్స్ కూటమిలో రీసెంట్గా కొన్ని దేశాలు జాయిన్ అయ్యాయి. అందుకని ఈ క్వశ్చన్ అనేది మీకు అప్డేట్గా చెప్తున్నాను. 100%, నాట్ 1%, 10%, 100% ఈ యొక్క కూటమి గురించి మీకు క్వశ్చన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క క్వశ్చన్కు ఆన్సర్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.